దేవుని విలువైన నామానికి వందనాలు. ఈ 2025 సంవత్సరం యొక్క క్రిస్మస్ సందర్భంగా మానవులందరికీ శుభవర్తమానాన్ని తెలియపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినం ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని మరి సంతోషంతో ఆనందంతో మరి వారు ఈ విధంగా పండుగ చేయటాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే యేసు 2000 సంవత్సరానికి ముందు మానవుని వెదకి వచ్చి రక్షించడానికి వచ్చిన దేవుడు అని, అంతేమాత్రం కాదు ప్రభు యేసు మనమందరూ కూడా రక్షించిపోకూడదని ప్రతి మానవుని పైన ప్రేమించి తన కుమారుణ్ణి లోకానికి పంపించటం. అంతేమాత్రం కాదు, యేసు ప్రభు శిష్యుడు బాలుడుగా పశువుల పాకలో మరి జ్ఞానులు దర్శించటం, మేకలు మేపుతున్న కాపర్లందరూ కూడా వెళ్ళి దర్శించి మరి దేవుని స్తుతించటం మరి మనం బైబిల్లో గమనిస్తున్నాం. ఇవన్నిటినీ ఎందుకు ఈ విధంగా మరి పూర్వకాలంలో ఈ విధంగా యేసు ప్రభుని దర్శించారంటే, యేసు నిజంగా ప్రతి మానవుని పోగొట్టుకున్న మేలుని, ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను మరి అది పొందాలని క్రీస్తు మనుషుల మీద, లోక జనాభా మీద జాలిపడి తన కుమారుని లోకానికి పంపించడం మాత్రం కాదు, ఆయన దేవుడుగా ఉండటానికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఏమిటంటే, మరి మానవుడు డాక్టరు చేయలేని గొప్ప అద్భుత కార్యాలు ప్రభు చేశాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి పుట్టుకలో నుండి గుడ్డివాడు ఉన్నప్పుడు వారు అడిగారు, తల్లిదండ్రులు చేసిన పాపమా లేదా అతను చేసిన పాపమా అని అడిగినప్పుడు, తండ్రి చేసిన పాపం కాదు, ఆయన చేసిన పాపం కాదు, దేవుని యొక్క చిత్తం ఈ విధంగా జరగటానికి యేసు లోకానికి పంపించిన దేవుని కుమారుడు అని అక్కడ బయలుపరచడం గమనిస్తున్నాం. అవును, ప్రతి మనిషి మనందరూ కూడా ఆయన క్రైస్తవులకు మాత్రం వచ్చిన వాడు కాదు, ప్రతి మానవుని వెతికి వచ్చిన రక్షకుడు అని మాత్రం ఈ దినము ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి లోకములు ఉండి ప్రతి అధికారులైనా మరి ప్రభుత్వమైనా మరి వేదనతో, దుఃఖముతో, బాధతో, మరి వ్యాధు, మరి అనేక సమస్యలతో ఉన్న వారిని స్వస్థపరిచి మేలు చేసి ఆనందము చేయగలిగిన ప్రభు రక్షకుడు అని మీ అందరికీ వర్తమానంతో మిమ్మల్ని అందరినీ దీవించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. యేసయ్య జన్మస్థలము చూపించు కార్య